సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి. అంటే చెప్తూ, భరత వంశంలో పుట్టిన ఓ ధృతరాష్ట్ర మహారాజా, గుడాకేశుడైన అర్జునుడి చేత ఈ విధంగా చెప్పబడిన శ్రీకృష్ణుడు, గుడాకేశుడైనటువంటి అర్జునుడు పేరు, ఇంకొక పేరు ఇది. అర్జునుడికి చాలా పేర్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అది దాంట్లో ఇదొకటి. అర్జునుడి చేత ఈ విధంగా చెప్పబడిన శ్రీకృష్ణుడు రెండు సేనల యొక్క మధ్యలో ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? రెండు సేనల మధ్యలో పెట్టమన్నాడు. ఇటువంటి వాళ్ళ దగ్గర పెట్టని చెప్పలే. భీష్మ ద్రోణులకు ఎదురుగా మరియు రాజులందరి ఎదురుగా శ్రేష్టమైన రథాన్ని నిలిపి ఇలా అన్నాడు. అక్కడ వెళ్ళి మధ్యలో నిలిపేశారు, వాళ్ళు ఎదురుగా నిలిపాడు. ఓ పార్థ, ఈయన చాలా రాజకీయ వ్యక్తి ఏమో అనిపిస్తుంది కృష్ణుడు. అన్నీ తెలుసు ఈయనకి, 64 కళలు తెలిసినట్టు ఆయన్నే కదా పూర్తిగా. అక్కడే నిలపాలనేమొచ్చింది? మళ్ళీ ఇంకేదైనా అవుతుందా? దాన్నంతా కడిగేసేలా మొత్తం పార్థుడికి ఉండేటువంటి అనుమానాలన్నీ కూడా ఇప్పుడు బయటికి రావటానికి కోసం చూస్తున్నాడు. ఓ పార్థ, యుద్ధం చేయాలని సమావేశమై ఉన్నటువంటి ఈ కురువీరులను, కౌరవ సైనికులను చూడు అని అన్నాడు. చూడు, యుద్ధం చేయాలని చాలా ఆశగా వచ్చారు వీళ్ళంతా, కురువీరులు వీళ్ళందరూ కూడా. వాళ్ళే ఆశగా వచ్చారు, వీళ్ళందరినీ ఓపారు చూడు అంటే. ఇప్పుడు గుడాకేశుడు అంటే నిద్రను జయించిన వాడు అర్జునుడు. నిద్రను జయించడం అనేది చాలా కష్టం. దేన్నైనా జయించవచ్చు, నిద్రను ఎవరూ జయించలేరు, ఎవరి చేత కాదు. నిద్ర పట్టదు అని జయించినట్టు కాదు, అది రోగం. అది మీరు అనుకోవచ్చు, నాకు నిద్రే పట్టడం జయించాను అంటే. ఇక్కడ గుడాకేశుడు అంటే నిద్రను జయించినవాడు కదా. నిద్రను జయించాడు. ఎప్పుడు కావాలో అప్పుడు నిద్రపోతాడు. నిద్రను జయించడం అనేది చాలా కష్టం. అంటే నిద్రను జయించిన వాడు అర్జునుడు. నిద్రనే జయించిన వాడికి రాజ్యాన్ని జయించుకుంటాడా అని అర్థం ఇక్కడ. నిద్ర గుడాక సంప్రోక్త ప్రమీల మృత్యుతంత్రిక అని సంస్కృత అమరకోశం చెబుతూ ఉన్నది. అర్జునుడు ఇంద్రకీలాద్రిలో నిద్రను గెలిచి తపస్సు చేశాడు. లేకపోతే ఆ ఇంద్రకీలాద్రిలో అంత తపస్సు చేసి శివుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాడు నిద్రను గెలిచకపోతే? అతడిని చూసి ఇతడు నిద్రను గెలిచాడు కనుక అప్పుడు వచ్చింది ఆ పేరు. గనుక గుడాకేశుడు అని పిలువబడతాడు అని పరమశివుడే అన్నాడు. ఆయన ఒక పేరు ఇచ్చాడు. అర్జునుడికి అట్లనే వచ్చాయి అన్ని పేర్లు కూడా. ప్రతి ఒక్క పేరు అదేవిధంగా ఒక పెద్ద ఒక్కొక్క హిస్టరీనే ఉంది ఒక్కొక్క పేరుకి. అర్జునుడికి కొద్దిగా పొడవైన జుట్టు ఉంటుంది. ఇది విరాట పర్వంలో బాగా పనికొచ్చింది. పొడవైన జుట్టు అందరూ చిన్నప్పుడంతా హాస్యం చేస్తూ ఉంటారు. ఏ ఆడపిల్లలాగా ఉన్నావే నువ్వు అని. కత్తిరిస్తాం అనేవాళ్ళు ఈ కౌరవుల పిల్లలందరూ కూడా. అది మాపం కట్టుకునేవాడు పైకి. ఇప్పుడు చూసారా, అది అక్కడ పనికొచ్చింది. ఆయన బృహన్నెలుగా ఉన్నప్పుడు పెద్ద జుట్టు వదులుకున్నాడు కదా, అది పనికొచ్చింది. ఇది విరాట పర్వంలో బాగా పనికొచ్చింది. దాన్ని ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా కడతాడు. కొప్పులంతా విచిత్రమైన కొప్పులు కడుతూ ఉంటాడు ఆయన. అది అట్లా ఉండిన కథ వేరే. యుద్ధం వచ్చిందంటే మాత్రం బాగా గట్టిగా పికించి కడతాడు. చిత్రంగా కడుతూ ఉంటాడు. ఒకరోజు ఇక్కడ కడతాడు, ఒకరోజు ఇక్కడ కడతాడు, ఒకరోజు ఇక్కడ కడతాడు, ఒకరోజు ఇట్లా పైన వేసుకుంటాడు, ఒకరోజు జుట్టంతా విరబోసుకుంటాడు. ప్రతి దానికి అర్థం ఉంది. యుద్ధోద్యోగ లక్షణం కలిగినటువంటి విశేషమైన కేశబంధం కలవాడు కనుక ఆయనను గుడాకేశుడు అని కూడా పిలుస్తారు. ఆయన ఉద్యోగ లక్షణం ఉంది, రేపొద్దున చేయాలి కదా అజ్ఞాతవాసం. అందుకని దాన్ని ఉపయోగించుకున్నాడు బాగా. ప్రతి పదార్థము తన శరీరంలో ఉండే ప్రతి అంగము కూడా మంచిదానికి ఉపయోగించాడు అర్జునుడు. అందుకే అంత పెద్ద వీరుడయ్యాడు. ఇక్కడ అర్జునుడు యుద్ధం చేయాలని నిశ్చయించి ఉన్నాడు గనుక గుడాకేశ పదాన్ని వాడారు అని హంసయోగి భాష్యంలో చెప్పారు. హంసయోగి భాష్యంలో అట్లా కూడా చెప్పారు. కుటిలమైనటువంటి కేశాలు కలవాడిని,
గుడాకేశుడని పిలుస్తారు. మంచి వీరుడి క్షత్రియుడి లక్షణాలు ఎలా ఉండాలో భవిష్య పురాణం ఇలా చెప్పింది. జుట్టు బాగా ఒత్తుగా ఉండాలి, నల్లగా ఉండాలి. వయసు అయిపోతే తెల్లగా అయిపోతాయి, అది వేరే. నల్లగా ఉండాలి. కొనలు తెగిపోయి ఉండకూడదు, కొనలు సూటిగా ఉండాలా, ఇట్లా రెండు భాగాలుగా ఉండకూడదు, రెండు భాగాలు ఉండకూడదు. విపరీతంగా చింపంచిలాగా కూడా జుట్టు ఉండకూడదు. చింపంచిలాగా ఇట్లా ఉంటుంది విచిత్రంగా పైకి ఇట్లా అంత జుట్టు, అట్లా కూడా ఉండకూడదు. ఆ జుట్టు మృదువుగా ఉండాలి, చాలా మృదువుగా ఉండాలి. అప్పుడు వీరుడు క్షత్రియుడైన వాడు రాజయ్యే యోగ్యతను పొందుతాడు అని చెప్పారు. అంత జుట్టులోనే కనిపెట్టచ్చు వీడు రాజు అవుతాడు అని చెప్పేసి. భగవద్గీతను వినబోయేటువంటి అర్జునుడు మహావీరుడు, అంతేగాని పిరికివాడు కాడు. ముందు భగవద్గీతను వింటున్నాడు అర్జునుడు అడిగేసరికి కృష్ణుడు అదేవిధంగా రథాన్ని భీష్మద్రోణులు తక్కిన వీరుల ముందు ఉంచి, భీష్మద్రోణాదుల ముందు ఉంచి, పార్థ, యుద్ధం చేయాలని చేరిన ఈ వీరులను చూడు అన్నాడు. చూడాలనుకున్నావు కదా, వీళ్ళని చూడు. భీష్ముడు, ద్రోణుడు, ఒకడు పితామహుడు, ఇంకొకడు పితామహుడు, ఇంకొకడు గురువుగారు. ఇక్కడ మనం భాగవతంలో భీష్మస్తుతిని గుర్తు చేసుకోవచ్చు. అక్కడ భీష్ముడు ఇలా అన్నాడు, స్వామి, ఆనాడు రథాన్ని సేనల మధ్యలో ఆపి వీరులమైన మమ్ముల్ని అందరినీ చూడమన్నట్టుగా అర్జునుడికి చూపించావు కదా నువ్వు. భాగవతంలో భీష్ముడు పలికినటువంటి పలుకులవి. ఆనాడే మా ప్రాణాలు ఎగిరిపోయాయి. ఎప్పుడు వచ్చి రథం మధ్యలో పెట్టి మమ్మల్ని నువ్వు చూపించావో అర్జునుడికి, అసలు అప్పుడే పోయాయి ప్రాణాలంతా. ఇంకా ప్రాణాలు ఎక్కడుంటాయి? నువ్వు మమ్మల్ని కొట్టమని అర్జునుడికి చెబుతున్నావని అర్థమైపోయింది మాకు. అంటే వీళ్ళని మొదలు చూసుకోవాలి నువ్వని. అర్జునుడు కొట్టకుండానే మా ప్రాణాలు ఎగిరిపోయాయి. అర్జునుడికి నువ్వు ఎప్పుడు చూపిస్తున్నావో అసలు కొట్టుకోకుండానే పోయాయి. మాకు అర్జునుడిని చూస్తూనే భయం వచ్చింది. మా దగ్గరే ఎందుకు వచ్చి నిలబెట్టావు? చాలామంది ఉన్నారు కదా అక్కడంతా, చాలామంది ఉన్నారు. అది వదిలేసి మధ్యలో తీసుకొచ్చి వెతికి మా దగ్గర నిలబడ్డావు. ఆ రథాన్ని నిలబెట్టించి అర్జునుడికి చూపిస్తున్నావు అన్నాడు అక్కడ భాగవతంలో భీష్ముడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి అలా చూపించాడు. కృష్ణుడు పార్థ అని పిలిచాడు. పృథా పుత్రుడు కనుక అర్జునుడికి పార్థుడని పేరు. చూశారు, ఒక్కొక్క పేరుకు ఒక్కొక్కటి చెప్పుకొని వచ్చారు. ఆయనకి ఆ పేరు వచ్చింది, ఆయన పృథాపుత్రుడు కనుక. ప్రపంచాన్ని విశాలంగా చూసేవాడు పార్థుడు అనేది విశేషార్థంగా భాష్యకారులు కూడా చెప్పారు. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. ఆ తర్వాత అర్జునుడు అక్కడ ఉభయ సైన్యాల్లోనూ ఉన్నటువంటి పెదనాన్నలను, చిన్నాన్నలను, తాతలను, ముత్తాతలను, గురువులను, మేనమామలను, సహోదరులను, పుత్రులను, కొడుకు వరస వారిని, మనుమల వరస వారిని, అలాగే స్నేహితుల మామలను, మంచి మనస్సు గల మిత్రులను కూడా చూశాడు. వీళ్ళందరినీ ఒకేపారి చూశాడు అక్కడ. అర్జునుడికి రెండు సేనల్లోనూ శత్రువులు కానీ, వీరులు కానీ, యుద్ధం చేయవలసిన వారు కానీ, యుద్ధం చేసేవారు కానీ కనిపించలేదు. ఎందుకో అందరూ బంధువులు, పితృపితామహులు, మామలు, పెద్దవాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, అట్లా అందరూ కనపడ్డారు. ఎవరు తన మీద యుద్ధం చేయటానికి వచ్చిన వాళ్ళుగా ఎవరు కనపడటం లేదే.
అటు చూశాడు, ఎవరు కనపడలా. యుద్ధం చేయటానికి ఉత్సాహంగా, తన మీద బాణం వేయటానికి ఉత్సాహంగా వచ్చిన వాళ్ళు ఎవరు తనకు కనపడలేదు. ఉన్నారు అక్కడ, తనకు కనపడటంలే. ఇక్కడ చూసింటే అందరూ బంధువులే. ఈ బంధువులు ఎట్లా బా, వీళ్ళతో నేను యుద్ధం, వీళ్ళంతా మిత్రులు, నా స్నేహితులు, వీళ్ళంతా బంధువులు, మిత్రులే వీళ్ళంతా కనిపిస్తున్నారు నాకు. వాళ్ళలో ఉన్నటువంటి బంధుత్వం, ఎంత పెద్ద బంధుత్వం నాకు ఉండేది, నాకు మిత్రత్వం ఎంత బాగుంది, మైత్రి అంతా అర్జునుడికి ఒక్కసారిగా గుర్తు వచ్చేసింది. వాళ్ళని ఎప్పుడెప్పుడు కలిశాడు, ఎవరు చూశాడు, వాళ్ళతో ఎట్లా భోంచేశాడు, వాళ్ళతో విందులకు ఎప్పుడెప్పుడు వెళ్ళాడు చిన్నప్పుడంతా, అన్నీ ఒకసారి గుర్తుకొచ్చేసింది. అందరూ అట్లా ఉన్నారు అక్కడంతా. చాలామంది ఆశీర్వదించారు, గురువులు ఉన్నారు కదా అక్కడ. ఇక భీష్మ పితామహుడు ఎత్తుకున్నాడు కదా, అయ్యో ఎత్తుకున్న తాతగారు, విద్య నేర్పిన గురువుగారు, తాను ఎత్తుకున్న మనవుడు ఎంత కనిపించారు. నిజానికి కౌరవ పక్షంలోని అందరూ అర్జునుడికి శత్రువులు కారు, కానీ కౌరవులు మాత్రమే శత్రువులు. అందరూ కౌరవ పక్షంలో ఉండే చాలామంది ఉన్నారు కదా అక్కడ, వాళ్ళెవరూ శత్రువులు కాదు, అంతా బంధువులే. ఈ కౌరవులు మాత్రం ఉన్నారు 100 మంది అనుకున్నామే, ఆ రోజు నుంచి మనం చెప్పుకొని వస్తున్నామే, ఇంతమంది మాత్రమే శత్రువులు అని చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు కూడా బంధువులే. కానీ ఆ శత్రుత్వం కూడా మొదటి నుంచి పాండవులకి ఇష్టమే లేదు, అర్జునుడికి కూడా ఇష్టం లేదు మొదటి నుంచి కూడా. లేకపోతే దుర్యోధనుడు పరిగెత్తుకొని వచ్చేటప్పుడు ఒక బాణం వేసి చంపేసేయచ్చు కదా. విరాట పర్వంలో జరిగిన యుద్ధం మీకు తెలీదా? గంధర్వులు కట్టుకొని పోయినటువంటి సందర్భంలో మీకు తెలీదా? కానీ వదిలేశాడు. బంధువులు, అన్నదమ్ముళ్ళు, వారు కొద్ది రాజ్యాన్ని పొంది మైత్రితో జీవిద్దామనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు, పాండవులు ఏమనుకున్నారు, కొంచెమే రాజ్యం చాలు, 5 గ్రామాలు, రాష్ట్రాలు కూడా కాదు, గ్రామాలు, ఏదో హాయిగా ఉందామనుకున్నారు. అలవాటు అయిపోయినారు కదా 13 ఏండ్లకి. 13 ఏండ్లో వీరు అలవాటు అయిపోయింది కందమూలాలు తిని. కానీ దుర్యోధనుడు అందుకు అవకాశం ఇవ్వలేదు. యుద్ధమే కావాలా. యుద్ధం అనేది ప్రారంభమైతే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో అర్జునుడికి బాగా తెలుసు. ఏమైపోతా అర్జునుడికి తెలుసు, అందరికీ ఏమైపోతాం అందరూ కూడా అని. నిజంగా పోతారు అందరూ, కౌరవపక్షం వాళ్ళు అందరూ పోతారు, తన పక్షం వారు శత్రుపక్షం వారు కూడా చనిపోతారని. కొంతమంది మనవాళ్ళు పోతారు. అర్జునుడికి బాగా తెలుసు, వీరందరిని ఎందుకు కొట్టాలి, వీరితో ఎందుకు యుద్ధం చేయాలి, ఇది మన ఇంటి పోరు, ఊరూరికి ఇంట్లో కొట్లాడుకోవటం ఏమిటిది, ఇంటి పోరులో ఇంతమంది ఎందుకు బలి కావాలి, కేవలం ఇంటి పోరే కదా, వాళ్ళు 100 మంది మా 5 మంది చాలు కదా, ఇదేంటి ఇది బలి, ఇంతమంది ఎందుకు బలి కావాలి, అసలు వీరితో నాకు శత్రుత్వం ఏమిటి, చాలా అటువంటి మొదలైనటువంటి ఆలోచనలు అన్నీ అర్జునుల్లో వచ్చేసాయి, ఒక్కపారి వచ్చేసాయి. ఏం చేసేది నేను, ఇంత ఆలోచన తనకు వచ్చేసింది ఒకటే పారి. ఎక్కడ వెళ్ళదు, ఇప్పుడు నేనేం చెప్పుదు, అందరూ సిద్ధంగా ఉన్నారు, కేవలం ఇంటి వాళ్ళు కొట్టుకుంటే బాగుండు, ఇదేంటి మిగతా స్నేహితులంతా పిలిచేశాం, వాళ్ళు పిలిచారు, వీళ్ళు వచ్చేశారు, వారందరూ ఏదో రకంగా తనకు బంధువులే అనేది అర్జునుడికి గుర్తు బాగా వచ్చింది. వీళ్ళందరూ బంధువులే. అప్పుడు అర్జునుడి స్థితి ఎలా ఉందో వ్యాస భగవానుడు ఇలా చెబుతున్నాడు. తాన్ సమీక్ష్యస కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. ఆ అర్జునుడు యుద్ధరంగంలో నిలబడి ఉన్న ఆ బంధువులందరినీ బాగా చూశాడు. అటు చూశాడు, ఇటు చూశాడు. పరమైనటువంటి కృప, కరుణ అతడి మనస్సును, అతడి హృదయాన్ని ఆవేశించింది. అతని యొక్క లోపల ఉండేటువంటి కృప, కరుణ అనే దయ ఉందే, వీళ్ళందరినీ చూసి ఆవేదన లోపల వచ్చేసింది. అప్పుడు అర్జునుడు దుఃఖిస్తూ ఈ మాటను ఇలా పలికాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. అర్జునుడికి పరాకృప అంటే అత్యంత కరుణ ఆవేశించింది. పరాకృప ఇది
యుద్ధరంగంలో క్షత్రియుడికి పనికిరానిది. యుద్ధం అంతా కవచాలు వేసుకొని గాంధీవం పట్టుకొని బయలుదేరి అంతా సిద్ధంగా అయిపోయి యుద్ధం చేయాలనేటప్పుడు ఇక్కడేంటి మళ్ళీ కరుణ? అది ఆ క్షత్రియుడికి నిజంగా పనికిరాదు. నిజంగా అక్కడ దయ కూడా పనికిరాదు. యుద్ధరంగంలో దయ ఏమిటి పనికి వస్తుంది? దయ వస్తే ఓడిపోతాడు, తాను చచ్చిపోతాడు, అంతే. పనికిరాదు, క్షత్రియుడికి పనికిరాదు ఇది. హనుమంతుడు కూడా చిన్నవాడైనటువంటి అక్షకుమారుణ్ణి కొట్టేందుకు సంకోచించాడు. అక్షకుమారుడు అందుకే కొంచెం మెల్లగా కొట్టాడు అక్షకుమారుణ్ణి. అంతేగాని యుద్ధమే చేయకుండా కూర్చోలేదు, యుద్ధం చేశాడు. ఇక్కడ మాత్రం యుద్ధరంగంలో అర్జునుణ్ణి కృప అంటే జాలి ఆవేశించింది అని అర్థం. అక్కడ ఆంజనేయ స్వామి కృపను ఆయనే తెచ్చుకున్నాడు కృపను తాను తెచ్చుకున్నాడు. ఇక్కడ ఆవేశించింది అర్జునుడికి. వీళ్ళందరినీ చూసి ఆంజనేయుడికి తానే తెచ్చుకున్నాడు. నా రూపము నాది, అయ్యో అన్యాయంగా కొట్టాలని అని చెప్పేసి, చిన్నపిల్లవాడు అని. అంతేగాని జాలి ఆయనను యుద్ధంలో ఆవేశించలేదు. ఈ తేడా మనం గమనించుకోవాలి. ఆయనకి ఆవేశించింది ఆయనకి ఆవేశించలేదు. జాలి ఆవేశించటం తప్పు కాదు, కానీ తర్వాత అర్జునుడు దుఃఖిస్తూ ఏడుస్తూ మాట్లాడాడు. ఈ యుద్ధరంగంలో అది కూడా దోషమే. దానిని వ్యాసుల వారు ఇట్లా ఒత్తి చెప్తున్నారు. దీన్ని వినండి. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అర్జునుడు అన్నాడు, హే కృష్ణ, యుద్ధరంగంలో సిద్ధంగా నుంచొని ఉన్నా యుద్ధం చెయ్యాలనే కోరిక గల ఈ బంధువులను చూసి నా అంగాంగాలు శిథిలమైపోతున్నాయి. దేనికి శక్తి రావటం లేదు, చెమట పట్టుతూ ఉన్నది నాకు. స్వామి, నా అంగాంగాలంతా చూడండి చలించిపోతున్నాయి, ఒకచోట నిల్చోవటం లేదు. నేను వణుకుతున్నాను, నాకు నోరేమో వెండిపోతూ ఉన్నది, మరియు నా శరీరంలో వణుకు పుడుతూ ఉన్నది, రోమాంచనం అవుతూ ఉన్నది. నేను ఎక్కడ పోతూ నేనేం చేస్తూ అన్నాడు. ఎంత వింతో చూశారా ఇక్కడ. విరాట పర్వంలో ఏమో ఒక్కడే ఉత్తర కుమారుడు వంటి రథసారథిని పెట్టుకొని యుద్ధం చేసి కౌరవులంతా తరిమి కొట్టాడా? అక్కడే కదా మనం విన్నాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడేమో శ్రీకృష్ణ పరమాత్మ వంటి సారథిని పెట్టుకొని అవయవాలు వ్రేళ్లాడిపోతున్నాయి, నోరు ఎండిపోతుంది, వణుకు పుడుతుంది, గగుర్బాటు కలుగుతుంది అంటున్నాడా? ఇది ఎంత వింత. అక్కడేమో ఒక్కడే వెళ్ళాడు, ఒక్కడే ఆ ఉత్తరుణ్ణి పెట్టుకొని వెళ్ళాడు. విపరీతమైన భయం వాడికి, ఉత్తరుడికి. ఉత్తరుడి పౌరుషము పొయ్యి దగ్గర అన్నట్టు పిల్లిలాగా వాడిని ఉత్తమ పౌరుషునిగా చేసి ఒక్కడే వెళ్ళి యుద్ధం ఆడుకొని వచ్చాడు. కర్ణుడు కూడా ఉన్నాడు, వాడు కూడా పారిపోయాడు. దుర్యోధనుడు అనక మాటిమాటికి 3 మాటలు పారాడు పరిగెత్తిపోవటం. అటువంటి వాడు అప్పుడైతే దుర్యోధనుడు బంధుగా కనపడలేదా? కర్ణుడు స్నేహితుడుగా కనపడలేదా? మరి ఎట్లా? దానికి దీనికి సంబంధం ఏమిటి? ఇక్కడేమో పరమాత్ముడు దగ్గర ఉన్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ సారథిని పెట్టుకొని కూడా పరమాత్ముడు రక్షణ ఉన్నప్పటికి కూడా ఈ దయా కరుణ ఉందండి, మోహం ఉందండి. ఎంత పని చేసింది చూడండి మోహం. అంటే అమ్మో నా చేత కాదు, నాకు వణుకు పుడుతున్నది, నేనేమి చేయలేకపోతున్నా. ఇది మనకు అది వింత అనిపిస్తుంది కదా. ఇది దురవస్థ కాకపోతే ఇంకేమిటి? ఇది దురవస్థ కదా అర్జునుడికి. ఇంకా అర్జునుడు ఇలా అన్నాడు మళ్ళీ, గాంధీవం సంసతే హస్తాత్ త్వక్షైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.